హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు హ్యాపీ హనుమాన్ జయంతి అందరికీ. ఈరోజు గుడికి వెళ్ళి వచ్చాము. వచ్చిన తర్వాత మా వాళ్ళేమమ్మ బూరెలు చేయని చెప్పారు. ఇంకా స్టార్ట్ చేసినాం. అవి ఎట్లా చేసినానో చెప్తాను చూడండి. ఓకే, పెసరపప్పుతోనా? ఎలాంటివి? అవి ఎట్లా ఉంటాయి చెప్పు. సర్కిల్ గా. ఓ, సర్కిల్ గా ఉన్న బూర్లా. సరే కూర్చోండి, టీవీ చూసుకుంటుంది. ఈ బూరెల కోసం ముందుగా మనం పెసరపప్పు నానబెట్టుకోవాలి. ఒక 2 గ్లాసులు అయితే నేను చేసుకున్నాను. 2 గ్లాస్ పప్పు నానబెట్టుకున్నాను, పొట్టుపప్పు. ఇంకా తొక్క తీసేసి 2 అవర్స్ నానిపోయిన తర్వాత ఆ పొట్టు తీసేసి ఇంకా గ్రైండ్ చేసుకొని అందులో కొంచెం సాల్ట్ కలిపేసుకొని ఇంకా కుడుము పెట్టుకున్నాను. ఇదిగోండి కుడుము కొన్ని పెట్టుకున్నాను. ఇంకా ఇడ్లీ కూడా పెట్టుకున్నాను. ఇడ్లీ అలా పెట్టుకుంటే కొంచెం వేగంగా అయిపోతుంది, ఒక వాయిలో అయిపోతుంది. అలా అయిపోయిన తర్వాత వేడిది ఇంకా చల్లారిపోయినాక తీసేసిన తర్వాత ఇదిగోండి కుడుములు నేను ముక్కలు చేసి పెట్టుకున్నా. అవి చల్లారిపోయినాక దాన్ని స్మాష్ చేసుకోవాలి బాగా. ఇంకా మెత్తగా చేసేసుకొని పొడిగా చేసేసుకోవాలి. ఇంకా రౌండ్ బాల్స్ లాంటివి ఏమీ ఉండకూడదు. ఇంకా అలా పొడిగా చేసుకోవాలి. దాన్ని నీట్గా రెడీ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత పక్కన ఏం చేసినానంటే శ్రీరామనవమికి కొట్టిన కొబ్బరికాయలు ఉంటే ఇంకా ఆ కొబ్బరికాయలని ఇంకా మిక్సీ పెట్టేసా. ఇంకా ముక్కలు చేసి రెడీ పెట్టాను. ఇదిగోండి నా ఇడ్లీ కుడుము. ఇంకా ఇడ్లీ పెట్టేసా, కుడుము పెట్టేసా. అలా అయిపోయిన తర్వాత అలా మెత్తగా రెడీ చేసి పెట్టుకున్నాను. చాలా బాగా అయిపోయింది కదండి, దూదిలా పొడిగా. ఎలా అయితేనే బూరెలు కూడా చాలా బాగుంటాయి. లోపల కూడా చాలా ఫ్లఫీగా ఉంటాయి, బాగుంటాయి. బూరెలు తినేటప్పుడు కూడా చాలా ఇంట్రెస్ట్గా. ఇప్పుడు మిక్సీలో కొన్నిసార్లు వేస్తాను, టైం వేస్ట్ అయ్యేటప్పుడు. అదైతే మెత్తగా అయిపోయినట్టు అవుతాయి. ఇవైతే చాలా సాఫ్ట్గా వచ్చాయి నాకైతే. నేను ఇదిగో ముక్కలు రెడీ చేసి పెట్టుకున్నాను కదా, వాటిని అయితే గ్రైండ్ చేసి పెట్టేసుకున్నా. ఇంకా దాది కొబ్బరికూర రెడీ అయిపోయింది. తర్వాత ఇంకొక వాయి పెట్టా. ఇంకొక వాయిలో ఇడ్లీ ఉంది. ఇంకా కొంచెం స్మాష్ చేసి పెట్టాను కదా, ఇంకొక వాయి పెట్టాను. అందులో కూడా ఇంకా మెత్తగా చేసి రెడీ చేసి పెట్టుకున్నా. అలా పెట్టుకున్న తర్వాత సాఫ్ట్గా మెత్తగా కలిపేసుకున్న తర్వాత ఇంకా సాల్ట్ సరిపోతే ఇప్పుడే మనం సాల్ట్ వేసుకోవచ్చు. యాక్చువల్గా డిఫరెంట్ 2 వేలు ఉంటాయి. ఇప్పుడే ఈ వేడి మీదే మనం పంచదార వేసేసుకోవచ్చు. కానీ నేనైతే మాత్రం పంచదార పాకం పెట్టాను. అవైతే కొన్ని ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయి. ఇదిగోండి ఈ పంచదార పాకం పెట్టి చేసిందే. పంచదార పాకం కూడా పెట్టేసుకోవచ్చు. ఆ పొడిగా ఉండేటప్పుడు అందులో పంచదార కూడా వేసేసుకోవచ్చు. పర్టికులర్గా ఇప్పుడు 2 గ్లాసులకి 2 గ్లాసులు పంచదార వేయాలి అన్నట్టు. అలాగే నేను 2 గ్లాసులు తొక్కపప్పు తీసుకుంటే 2 గ్లాసులు పంచదార వేస్తాం కదా. ఇంకా కొబ్బరికూర కూడా నెయ్యిలో వేపిసి వేస్తాము. ఆ కొబ్బరికూర కూడా ఉంటుంది. ఇంకా యాలకుల పొడి అవన్నీ ఇంకా ఉంటాయి కదా. సో నేను కొంచెం ఎక్స్ట్రా పంచదార వేసుకున్నా. కొంచెం ఈ మధ్య బయట షాపులో పంచదార కూడా చాలా స్వీట్గా ఉండట్లేదు కాబట్టి మనం సరిపడినంత కొంచెం ఎక్కువే తీసి పెట్టుకోవాలి, లేదంటే మంచిగా ఉండట్లేదు అసలు. కాబట్టి మనకి స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు పంచదార ఎక్కువ వేసుకోవచ్చు. అందులో ఈ పంచదార పాకంకి రెడీ అవుతుంది కదా, కొంచెం వాటర్ అంటే ఒక గ్లాసులో ఇంకా పావు వంతు గ్లాస్కి వాటర్ వేసుకొని ఇంకా స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఇలాచీ పౌడర్ రెడీ చేసుకుంటున్నా. ఇలాచీ పౌడరు ఇలా కొంచెం దాంతో ఉంటుంది కదా, అలా కొట్టేసుకొని దాంట్లో ఇంకా డైరెక్ట్గా పాకంలోనే వేసేసా. ఆ స్మెల్ చాలా బాగుంటుంది, కొడుతుంటే చాలా బాగుంది. దాన్ని పౌడర్ చేసేదానికన్నా యాలకులు అలా వేసేస్తే ఇంకా స్మెల్ బాగా వచ్చింది. తినేటప్పుడు కూడా చాలా బాగున్నాయండి. అది వేసేసా. ఇది కూడా పాకంలో వేసేసాను. ఇటువంటి పాకం అవుతుంది కదా ఆల్రెడీ. అది కొంచెం వాటర్తోనే పాకం అంతా బాగా అయిపోతుంది. పంచదార అంతా కరిగే వరకు చిన్న లేత పాకం ఉంటే చాలు. అరిసెల పాకం అంత కాదు, లేత పాకం ఉంటే చాలు. ఇది పక్కన నెయ్యిలో వేయించుకుంటున్నా కొబ్బరికూర. ఇంకా కొబ్బరికూర వేగిపోయిన తర్వాత ఈ పాకంలోనే కొబ్బరికూర కూడా వేసేయచ్చు. కొందరు పప్పులోనే వేస్తారు, కొందరు పాకంలోనే వేస్తారు. అది మన ఇష్టం, మనకు నచ్చినట్టు చేయొచ్చు. కొంతమంది అలా కూడా వేయించుకుంటారు. నేను నెయ్యిలో వేపేసి ఇదిగోండి యాలకుల పౌడరు ఇంకా పాకంలో వేసేసా. ఇంకా ఏంటంటారు కొబ్బరికాయ పొడి కూడా, కొబ్బరి పొడి పచ్చి కొబ్బరే, దాన్ని నెయ్యిలో వేపాను. అది వేపేసి అది కూడా పాకంలో వేసేసా. ఈ పాకంలో వేసేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఇంకా మనం బూర్లకి రెడీ చేసాం కదా, పూర్ణం రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ పాకంలో ఈ స్వీట్ అంతా బాగా కరిగిపోయినాక పాకం వచ్చిన తర్వాత మనం పూర్ణం కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవచ్చు. ఈజీగా చేసుకోవచ్చండి. స్వీట్ నచ్చే వాళ్ళు చాలా బాగా తింటారు. బూర్లు కూడా మన ఊర్లో యాక్చువల్గా నాకు కూడా రావు. ఇక్కడికి వచ్చాక వరలక్ష్మి
పూజలు చేసిన తర్వాతనే నేర్చుకున్నాను. ఇగోండి కొబ్బరికూర వేసేసుకున్నాను. అదే ఊర్లో అయితే అమ్మ అత్త ఎవరో ఒకరు బూరెలు తయారు చేస్తారు. మా ఊర్లో వండేటప్పుడు బోర్ కొట్టేది, ఏం తింటాంలే అనేవాళ్ళం. కానీ ఇప్పుడు మేమే చేసుకుంటే మాత్రం ఇంట్రెస్ట్గా ఎప్పుడు నచ్చితే అప్పుడు చేసుకుంటున్నాం, చాలా బాగా తింటున్నాం, చాలా హ్యాపీగా ఉంది కూడా. అవి డిఫరెంట్ టేస్ట్ అండి, స్వీట్ ఏమీ సరిపోదు దాని దగ్గర. ఇగోండి ఈ పొడి ఉంది కదా, ఇంకా పప్పు పొడి, ఇది చాలా ఎల్లోగా ఉంది కదా, చాలా బాగుంది. పొట్టుపప్పు తీసేసి ఇంకా అలా వేసాము, బాగుంది. ఆ పాకంలోని ఇంకా ఈ పౌడర్ ఆల్రెడీ పెట్టేసుకున్నాం కదా, ఫ్లఫీగా చాలా బాగా వస్తాయండి. లోపల పూర్ణం అనేది చాలా చక్కగా వస్తుంది. మొత్తం ఇలా వేసేసి ఇంకా ఆ పాకంలో మనం బాగా కలిపేసుకోవడమే. ఒక పక్క ఇలా కలుపుతుంటే కొంచెం కొంచెం వేస్తుంటే ఇలా అయితే కొంచెం స్టాక్ ఉంటుంది, కొన్ని రోజులైనా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా కొన్ని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడివేడిగా తయారు చేసుకొని వేపుకోవచ్చు. ఇంకా మనకి ఒక 1 వీక్ తర్వాత తినాలి అనిపించింది అనుకోండి, ఈ బూర్లే తినుకున్నా ఆ పూర్ణం రెడీగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి ఒక 10 చేసుకోవాలనుకోండి, అప్పుడే తినాలనిపిస్తే అప్పుడే మనం పూర్ణం ఫ్రిడ్జ్లో ఉంటుంది కదా, దాన్ని బాల్స్లా చేసుకొని దానికి ఇంకా ఇది కలుపుతాం కదా, సోయి కలుపుతాం అంటాము. అదైతే కొంతమంది ఏం చేస్తారంటే మైదా పిండితో వేస్తారు, బెల్లం మైదా పిండి లేకపోతే పంచదార మైదా పిండి కలుపుతారు. కొంతమంది ఇంకా మినప్పప్పు ఉంటుంది కదా, మినప్పప్పు గ్రైండ్ చేసి కలుపుతారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కలుపుతారు. మినప్పప్పు మెత్త చేసి ఆ ముద్దలో కొంచెం గోధుమ పిండి వేసి బెల్లం వేసి కలుపుతారు. ఇదిగోండి ఇది ఆల్రెడీ ఈ పేస్ట్ రెడీ అయింది కదా, దీంట్లోనే బూరెలు వేస్తాము. దీంట్లోనే రౌండ్ చేసిన బాల్స్ ఉన్నాయి చూడండి, బందర్ లడ్డులో భలే మెరిసిపోతున్నాయి కదా. ఆ బూరెలేమో ఇంకా వేసేయడమే అందులో. ఈ లడ్డు లాంటి బూరెలేమో ఇంకా మనం అది పెట్టుకున్నాం కదా ఆ పిండిలో వేసేసి ఒక్కొక్క బూరి ఇంకా వేసేయడమే. వేడెక్కుతున్న ఆయిల్లో ఇంకా మరి బాగా వేడెక్కిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. ఫ్లేమ్లో పెట్టిన తర్వాత ఇంకా ఫస్ట్ హై ఫ్లేమ్, తర్వాత మీడియం ఫ్లేమ్లోకి వెళ్ళాక ఫస్టే కదపకూడదు, చాలా తర్వాత కలపాలి. ఫస్టే కలిపితే మళ్ళీ ఇరిగిపోతాయి బూర్లు. అలా ఇరుపుకున్న వేడి ఆయిల్లో అలా కొంచెం ఎగిపోయిన తర్వాత ఆ పొంగిన ఆయిల్ తగ్గిన తర్వాత మనం కలపాలి రివర్స్. అప్పుడే పైన ఉన్న బూరి కిందనున్న బూరి చాలా బాగా వేగుతుంది. అప్పుడు ఏమీ పాడవు, రౌండ్గా బాల్స్లో లడ్డుల్లా కనిపిస్తాయి. మనకి కూడా తినడానికి కూడా బాగుంటుంది, ఎవరికైనా ఇవ్వడానికి కూడా చాలా ఈజీగా ఉంటాయి. చూసారా ఎంత బాగా వచ్చాయో, చాలా రౌండ్గా చక్కగా గుండ్రంగా చాలా బాగా వచ్చాయి కదండి బూర్లు. తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉన్నాయండి, చాలా బాగున్నాయి, చాలా స్వీట్గా కూడా అనిపించాయి. యాక్చువల్గా నేనైతే ఎక్కువ స్వీట్ తినను, కానీ ఒక్కోసారి తినాలనిపిస్తుంది కదా. సో ఈ బూరెలు అయితే చాలా బాగున్నాయి, మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పెసరపప్పు ఎక్కువేం ఐటమ్స్ కూడా అక్కర్లేదు, మనం స్వీట్ తినాలనుకున్నప్పుడు ఈజీగా చేసుకోవచ్చు ఈ బూరెలు అయితే మాత్రం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. వాడు అడగకపోతే ఈ బూరెలు కూడా చేయలేమేమో. ఈ బూరెలు కూడా వాడికి ఎందుకు తినాలనిపించిందో, నేను అడగమని చెప్పాను అనుకోండి, నాకు తినాలనిపించి అడిగమన్నా. సరే ఎంత బాగున్నాయో బూరెలు, రౌండ్గా మంచిగా చాలా బాగా వచ్చాయి. ఫ్రై కూడా చాలా బాగా అవుతాయి. ఇదైతే నేను మైదా పిండితో వేయడం వలన చిన్న లేయరే వచ్చింది. అదే మినపరుబ్బుతో అయితే లేయర్ పెద్దది వస్తుంది, లోపల పూర్ణం చాలా చిన్నగా వస్తుంది. అది మన ఇష్టం. చూసారా వాడు తినడానికి వేడి కొన్నారా బాబు, ఆగరా దేవుడి దగ్గర పెట్టరా అంటే పెట్టుకుని ఫోటో తీస్తానరా అని చెప్పా. వీడేమో ఇంకా ఆడుతున్నారు దేంతో. థ్యాంక్ యూ వెరీ మచ్.